సో దానివల్ల ఏంటంటే మీకు షేప్ కూడా ప్రాపర్ కనబడదు. నేనేం చెప్పించానో తెలుసా మీకు? తెలియదు. నెయిల్స్ తెలుసు నాకు. నాది చూడవా? ఓన్లీ నీదే నువ్వు చూసేసుకో. చాలా బాగుంది. అందరికీ హాయ్ అండి. మేము బాంబేకి వెళ్తున్నాం. ఐ డోంట్ నో వై ఐ వాంటెడ్ టు డూ దట్. నేను చాలా ఎక్సైటెడ్గా నా వ్లాగ్ స్టార్ట్ చేస్తాను కదా గైజ్. వాట్ డూ యూ పీపుల్ సే? అంటే ఇజ్ ఇట్ నైస్, నాట్ నైస్, యూ టెల్ మీ. బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. దట్ ఈస్ హౌ ఇట్ జస్ట్ ఎక్స్ప్లోడ్స్, కెమెరా ఆన్ చేసిన వెంటనే. సో యా, హాయ్ గైజ్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. మేము బాంబేకి వెళ్తున్నాం అనమాట. నేను రీసెంట్గా నా బ్లడ్ ఫేషియల్ విచ్ ఇస్ ద వెంపైర్ ఫేషియల్ వీడియోలో మీ అందరికీ చెప్పాను కదా, ఒక ఈవెంట్ ఉంది. ఫర్ దాట్ ఐ వాంటెడ్ టు లుక్ మై బెస్ట్ అండ్ I simply love the effect of the vampire facial on my face. మీరు చూడొచ్చు, టెక్స్చర్ చాలా తగ్గింది. ఆ వీడియోలో ఇలా చిన్న చిన్న బంప్స్ ఉండే కదా నా ఫేస్ మీద. యాక్నే తగ్గింది కానీ బంప్స్ ఇంకా ఉండే, ఇప్పుడు అది తగ్గింది. అండ్ జస్ట్ నౌ ఐ గాట్ మై నెయిల్స్ డన్. బ్రౌన్ షేడ్ ఒకటి చేపించాను. ఐ థింక్ దిస్ బ్రౌన్ లుక్స్ సో గుడ్ ఫర్ మై స్కిన్ కలర్ కదా. ఫర్ బ్రౌన్ గర్ల్స్ ఐ థింక్ దిస్ ఇస్ జస్ట్ ద పర్ఫెక్ట్ బ్రౌన్. సో ఇది నేను జ్యూస్ సాలాన్లో చేయించాను. బ్లూ హెవెన్ది ఏదో షేడ్, ఐ డోంట్ నో ద షేడ్ నెంబర్ బికాస్ దట్ వాజ్ జస్ట్ అ స్నాక్ దట్ ఐ హ్యాడ్ అట్ బర్ప్. ద షేడ్స్ ఇలా చూపిస్తారు కదా, ఆ వీల్లో మనం సెలెక్ట్ చేసేస్తాం అండ్ అది చేశారనమాట. సో మామా బ్యూటిఫుల్ ఇండియన్ అవార్డ్స్కి మనం 2 years నుంచి వెళ్తున్నాం కదా గైస్. ఈ ఇయర్ కూడా మనం ఇన్వైట్ అయ్యాం కాబట్టి వీఆర్ గోయింగ్ దే. కమ్ విత్ అస్. బిఫోర్ దట్ ప్యాకింగ్ చేయాలి. సో లెట్స్ ప్యాక్ అండ్ లెట్స్ గెట్ రెడీ. ఫ్లైట్ టుమారో ఉంది. టోస్టీ వై యూ బ్యాకింగ్ టోస్టీ? కొరియర్ పర్సన్కి ऊपर బ్యాక్ कर लियो. ఇంత పెద్ద పార్సల్ వచ్చింది గైజ్, ఏంటో ఇందులో ఏముందో. Oh my god. Invitation. Wow. కానీ ఏదో లీక్ అయింది. ఇదే ఈ బీబ్లంట్ ఎయిర్ లీక్ అయింది. మామా ఎర్త్ బ్యూటిఫుల్ ఇండియన్స్ నుంచి ఇన్వైట్ వచ్చేసింది. జస్ట్ లుక్ అట్ దాట్, సచ్ అ హ్యూజ్ క్యూరేటెడ్ హ్యాంపర్. సో ఓన్లీ వాళ్ళ ప్రొడక్ట్స్ కాకుండా ఇంకా చాలా మంచి మంచి థింగ్స్ ఇచ్చారు. ఐ థింక్ దిస్ ద లేటెస్ట్ ఇష్యూ ఆఫ్ ఫెమినా. ఇంకా ఇలాంటివి ఒక స్కార్ఫ్ ఉంది, ఒక క్యాండిల్ ఉంది, కొన్ని స్నాక్స్ ఉన్నాయి అండ్ డైరీ ఉంది. లెట్స్ గో టు బాంబే. ఐఎమ్ ఎక్సైటెడ్. మార్నింగ్ 6:15 అవుతుంది. రెడీ అయిపోయాం ఎయిర్పోర్ట్కి. బిల్లి గారు క్యాబ్తో కోఆర్డినేట్ చేస్తున్నారు. సో లెట్స్ జస్ట్ గో. పొద్దున్న ఏం బ్లాగింగ్ చేయాలో నాకు కూడా తెలియట్లేదు. దీనికి ఏం అర్థం అవట్లేదు, షాక్లో ఉండిపోయింది. रोशी तुम्हारा कैरेक्टर आज शॉकिंग कैरेक्टर है नारू. चलो बेटा हम लोग जा रहे हैं, अच्छे से ले जाओ. गुड गर्ल नारू. टोस्टू मुन्ना विल स्टे विथ यू. ओके बाय. गुड गर्ल मेरा छोटा. ఇది చాలా షాక్లో ఉంది. వాయిస్ ఓవర్ ఇస్తావా? ఆకలి కాదు, పబ్లిక్ దూరం కొట్టుకుంటుంది. ఇడ్లీ వడ కోసం నువ్వు వచ్చిన వెంటనే వడాపావ్ అది ఇది అని చెప్పి ఇప్పుడు నిమిషం మీద బ్లేమ్ చేస్తున్నావా? నిమిషం లేదు కాబట్టి మనం తినాలి, ఎవరో ఒకరు తినాలి. నిమిషం అంటే పరంపర ప్రతిష్ట అనుశాసన టైప్లో తప్పకుండా
సరే కానీ నీ బాంబేలో నీ పేరేంటి చెప్పు. ఇక్కడ బాంబే వెదర్కి తగ్గట్టు నాగరిక్ సావలా అయితే బాగుంటుంది. ఎక్కడి నుంచి వస్తుందా ఇలాంటి పేర్లు? నీ పేరేంట్రా ఇక్కడ బాంబేలో? నేను ఇంకా ఏం అనుకోలేదు. నువ్వే పెట్టావు కదా పేర్లు, పెట్టు నువ్వే పెట్టు. నీదైతే మంచిగా ఆలోచించుకుని పెట్టావు. మరి నాదేంటి నువ్వే చెప్పాలి. ఓకే వెహికల్ ఇదిరా, ఇక్కడ ఉంది వెహికల్. Z4 అన్నాను కానీ ఈలో వెహికల్ వచ్చింది. మొత్తం మీరు అందరు ఇంతేనారా? మొత్తం ఒక టెన్షన్ క్యాండిడేట్స్ అందరు లైఫ్లో. టెన్షన్ కాదు, ఆర్గనైజ్డ్. हाय ब्रदर, हाँ मेरा नाम है नागरिक सावला, ज्योति पकोड़िया. నా పేరు జ్యోతి పకోడియా పెట్టావా? చంద్రకాంత్ हमारा డ్రైవర్. హాయ్. హాయ్. జ్యోతి పకోడియా అంటే ఏంటి? ఉంటాయిరా, నీకు తెలియదు. నువ్వు కూడా నాగరిక వడా పావ్ వాలా అని పెట్టుకో. ఛీ ఏంట్రా, అసలే తెలుసు కదా బొంబాయి. నేను చిన్నప్పుడు చెట్టు చూసావరా? ఆ చెట్టు ఉందా, దాని పక్కన బిల్డింగ్ ఉంది చూడ, అక్కడ డిష్ అంతే. ఊరికే చూడమంటున్నా. ఈ బిల్డింగ్ చూసావా? ఊరికి నేను చూపిస్తున్నాను కదా. ఇది ఒక హాస్టల్. ఇది మిలిటరీ హాస్టల్. నెక్స్ట్ ఇది కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు చూడు. ఈ బ్రిడ్జ్ ఇలా కనెక్ట్ అటు వెళ్తుంది. ఏం చెప్తున్నారా ఒక్కొక్కటి? ఇవన్నీ ఆడుకునే వాళ్ళం కదరా. ఏంటి ఇవన్నీ ఆడుకునే వాళ్ళ? ఈ ఏరియాని ఏమంటారు? ఈ ఏరియాని ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ ఏరియా. ఇది జోపడ్వాలా. ఈ గల్లీలో మనం నిమిషంతో లాస్ట్ ఇయర్ ఎంత బాగా తిరిగాం. ఇదే కార్ నుంచి, ఇదే విండో నుంచి బయట నిమిషంతో ఎలా చూసాంరా లాస్ట్ ఇయర్. మిస్ యూ కార్. సీలింగ్ తర్వాత ఒక వడాపావ్ తిన్నాం, ఒక వాటర్ బాటిల్లో వాటర్ తాగాం, కొంచెం నాగరిక్ స్టైల్లో తిన్నాను. ఇదే వర్లీ సీ ఫేస్లో మా ఇల్లు ఉండేది. అంటే ఆ తర్వాత మా అమ్మాజీ వాళ్ళు వేరే దగ్గర షిఫ్ట్ అయ్యారు. కానీ వర్లీ సీ ఫేస్ లిటరల్గా ఈ సీ ఫేసింగ్లో అపార్ట్మెంట్ ఉండేది. ఎంత బ్యూటిఫుల్ ఉండేది తెలుసా. మార్నింగ్ ఈవినింగ్ అలా విండోస్, పెద్ద విండోస్, ఫ్రెంచ్ విండోస్ తీస్తే సీ కనిపించేది. హాఫ్ కిలోమీటర్కే ఈవినింగ్ టైంలో ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టేవారు. చిన్న పిల్లలకి రైడ్స్, తర్వాత బేల్పూరి చాట్, అది ఇది మొత్తం ఉండేది. ఒక్కొక్క సెంటర్ చాలా బాగుండేది వాకింగ్కి. అదంతా వర్లీ సీ ఫేస్. ఇప్పుడైతే మొత్తం పోయింది. అంటే మేబీ ఇప్పుడు ఫ్యూచర్లో వాళ్ళు చేస్తారేమో ఈ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత. కానీ చూస్తే చాలా బాధేస్తుంది నాకు. ఇదిగో విజయ్ విల్లా, ఇది మా మామాజీ వాళ్ళది. ఓకే, ఇంకొక మామాజీ. ఇక్కడ చూడు, ఈ కార్నర్లో ఒక అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఎన్ని ఇయర్స్ వరకు ఉండేది తెలుసా. దాన్ని అందరూ భూత్ బంగ్లా అని చెప్పేవారు. అది నిజంగా భూత్ బంగ్లా లాగానే ఉండేది. అండ్ చాలా హాంటెడ్ స్టోరీస్ కూడా ఉన్నాయి అక్కడ. నేను చిన్నప్పుడు ఒకసారి అడ్వెంచరస్ ఫీల్ అయ్యి ఇక్కడికి వద్దాం నైట్ అది ఇది అనుకున్నాం. మా మమ్మీ నాన్నజీ వాళ్ళు చాప్ చేసేసారు మా ప్లాన్స్. అచ్చా, అందుకే పబ్లిక్ మిమ్మల్ని చూసి అలా అంటున్నారేమో రా. నేనే బంగ్లాకి భూత్స్ కరెక్ట్గా గెస్ట్ చేశాను. भाई साहब 2 वड़ा पाव चाहिए, नहीं खाने के लिए. వాళ్ళు మనల్ని చూసారంట యూట్యూబ్లో. అవునా? 2 है ना? ओके. रेड पाउडर ज़्यादा, हमारा खून ज़्यादा ये है ना, इसलिए. खून नहीं मांगता है, खून मांगता है बस. ఫోటో ఫస్ట్ నిమిషాకి పంపించాలి కదా. నిమిషాకి పెట్టి ఫుల్ ఏడిపిస్తావా? हम लोग तो तेलुगु में बनाते हैं. आप कैसे देखे हम लोग को यूट्यूब पे? मैं यूट्यूब में आपका देखा था. कैसे? हम लोग तो तेलुगु में बनाते हैं ना. We are South Indian. South. ओके, तेलुगु ही है आप लोग. अच्छा. लेकिन आपका एक्सेंट वगैरह पूरा हिंदी एकदम लग रहा है यहाँ का. I am proper in Hyderabad. He is in Bombay. अच्छा, ओके. इधर तक आ गए. Thank you from meeting. आइए आप भी हाय बोलिए ऑडियंस को. रोज आपका वीडियो देखते हैं यूट्यूब का, लेकिन बेल नहीं बजाते. रोज तो हम लोग डालते ही नहीं है, तो बेल बजाओ ना. बेल बजाते नहीं हो, एक मिस्टेक है, लेकिन मैं रोज देखते हैं. अभी मेरे सामने सब्सक्राइब करवाती हूँ मैं. सब्सक्राइब करो और बेल भी बजाओ. ठीक है, थैंक यू. ओके, थैंक यू, नाइस टू मीट यू.
అని పేరు మీద చెక్ ఇన్ అవ్వు. పంపించేస్తారా పేరు చెప్తే. ABC రూమ్. సో కోఆపరేట్ చెక్ ఇన్ ఇక్కడ ఉంది మామా ఎర్త్ది. ఓకే హియర్ బిల్లీ చెక్ ఇన్ అయిపోయింది. వాళ్ళ రిసీవింగ్ ఈసారి చాలా బాగుంది కదా, వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతున్నారు. కరెక్ట్. నెక్స్ట్ మనము అడవిలోనే చేస్తాం బికాజ్ మామా 2025 లోపు 1 million ట్రీస్ ప్లాంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ట్రీస్ ప్లాంట్ చేసి నెక్స్ట్ జంగల్లోనే ఇంకా ఈవెంట్ చేస్తారు, జంగల్ సఫారీ. చెక్ ఇన్ దగ్గర మంచి రిఫ్రెష్మెంట్స్ కూడా ఆర్గనైజ్ చేశారు. కుకీస్ ఉన్నాయి, కప్ కేక్స్ ఉన్నాయి అండ్ కాఫీ ఉంది. మామా ఎర్త్ది ఈసారి రిసీవింగ్ చాలా బాగుంది. అంటే స్టార్టింగ్ ఈవెంట్స్లో వాళ్ళు కూడా ఐమ్ షూర్ దేవర్ లెర్నింగ్, దేవర్ టేకింగ్ బేబీ స్టెప్స్ కదా. ఇప్పుడైతే రిసీవింగ్ కానీ ఇక్కడ రెస్పాన్స్ కానీ అంతా చాలా బాగుంది. ఇప్పుడు మంచి వేడిగా క్యాపుచినో తాగేసి రూమ్కి వెళ్ళి మనం ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళాలా లేదంటే రూమ్లోనే లంచ్ చేయాలా డిసైడ్ చేద్దాం. లోపలికి వెళ్ళి చేద్దాం. వేరే బెడ్స్ ఇచ్చారు. బిల్లి మన ఇద్దరిని సెపరేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. A room with a view. రూమ్ విత్ ధారావి వ్యూ. ధారావి కాదు అది, మంచి వ్యూనే ఇచ్చారు కదా. నేను కింద నుంచి వెళ్ళి చూపిస్తా ఎంత మంచి వ్యూ ఇచ్చారు చూడు. ధారావి అంటే ముంబైలో బిగ్గెస్ట్ స్లమ్ అనమాట. బిగ్గెస్ట్ స్లమ్ ఇన్ ఇండియా కదా. చాలా మంచి స్లమ్ అది, అక్కడే ఉంటుంది చూడు. ఏమేమి ఆర్డర్ చేసావు? చికెన్ స్టిక్ ని అవకాడో టోస్ట్ ప్లస్ కోల్డ్ కాఫీ. మరి నాకు మనము హైదరాబాద్లో షాపింగ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఆ బట్టలు ఇక్కడ వేయాలి కాబట్టి మనం బయటికి వెళ్తున్నాం అనమాట. ఎక్స్క్యూజ్ మీ, ప్రతి ఒక్క అమ్మాయి దీంతో రిలేట్ అవుతుంది, అర్థమైందా? బట్టలు కొన్నామంటే వెంటనే ప్రోగ్రామ్ చేసుకుని బయటికి వెళ్తాం మేము, అది కామనే. కానీ అంత బాగుంది నా అవుట్ఫిట్ చూడు. సో బిల్లి గారికి చికెన్ స్టేక్, నాకు అవకాడో టోస్ట్ అండ్ ఇది మ్యాష్డ్ పొటాటో. ఇంత వస్తుంది అనుకోలేదు బిల్లి. అండ్ నీకు కోల్డ్ కాఫీ. సో నౌ లెట్స్ ఈట్. మా హోటల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ పల్లేడియం మాల్ ఉంది. ఇది అల్ట్రా లగ్జరీ మాల్ ఉంటుంది. ఇందులో ఈ బ్రాండ్స్ అన్ని ఉంటాయి. ఐ డౌట్ ఐల్ ఫైండ్ సంథింగ్ హియర్. నాకు బిల్లి గారు తిరగనివ్వట్లేదు. నాకు సూపర్ మార్కెట్ ఒక్కటే నాకు చాలా ఇష్టం. మంచి ఫ్యాన్సీ స్టఫ్ దొరికే సూపర్ మార్కెట్స్తో తిరగడం అంటే ఎందుకు ఇది తీసుకుంటావు అది తీసుకుంటావు, తీసుకొని నేను చూసుకుంటానంటే చూడనివ్వట్లేదు. మరి ఇప్పుడు వచ్చి ఏం చేయాలి? రూమ్లో పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. బాంబేకి వచ్చింది రెస్ట్ తీసుకోవడానికా? రేపు ఉంది కదా తిరుగుదాం. సో ఇప్పుడు రెస్టింగ్ టైం, ఆ తర్వాత రెడీ అయిపోయి ఈవినింగ్ ఈవెంట్కి వెళ్ళిపోవాలి. చాలా క్లాసిక్ లుక్ చేయాలనుకుంటున్నాను. బ్రౌన్ లిప్స్ అండ్ చాలా క్లీన్ కైండ్ ఆఫ్ మేకప్ అనమాట. నో స్మోకీ ఐస్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ గోయింగ్ ఆన్. క్లీన్ ఐ లైనర్, క్లీన్ ఎవ్రీథింగ్, క్లీన్ అనమాట. ఐ కూల్. దీంతో ఏమైనా రెడ్నెస్ ఉంటే వెంటనే పోయి క్లియర్ అయిపోతుంది. అండ్ నా అవుట్ఫిట్ ఈరోజు ఈజ్ అ మరూన్ కలర్డ్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అనమాట. మంచి అవుట్ఫిట్. నా ఫ్రెండ్ ఉంది కదా సుమన్, తను పుట్టింద బీయింగ్ వెరీ బోల్డ్ అండ్ ట్రైంగ్ ద స్నేల్ మ్యూసిన్ అగైన్. 1 week నుంచి అయితే ట్రై చేస్తున్నాను. పెద్దగా ఏం లేదు, అంటే బ్రేక్అవుట్స్ అయితే ఏం రాలేదు. Do you see that glow? Rui just sent us a chocolate. Moisturizer. Skin prep over. Now let's start the base. ఇక్కడ ఉందా? అప్పటి నుంచి వాళ్ళకి కాల్ చేసి మన అవుట్ఫిట్స్ గురించి అడుగుతున్నాం. ఆల్రెడీ ఐరన్ చేసి ప్లేస్ చేసేసారంట. మనం మాల్కి వెళ్ళాం కదా, ఆ టైంలో ప్లేస్ చేసేసారంట. దిస్ ఇస్ మై డ్రెస్ గైజ్. ఇలా చూస్తే ఏమీ అర్థం కాదు, వేసుకున్నాక తెలుస్తుంది అనమాట. ఓకే, ఇది ఇలా నెక్లో వస్తుంది, తర్వాత చూపిస్తా. లూజ్ పౌడర్ ఇది మిక్స్ చేద్దాం. ఐలైనర్ భలే ఉంది. సలీమాలా ఉన్నారా? వేరేది ఇచ్చావు ఇక్కడ. ఏంటది? జ్యోతి పకోడియా. జ్యోతి పకోడియా.
నెక్స్ట్ హస్బెండ్ డస్ మై మేకప్ ఛాలెంజ్ లో నువ్వు ఇలా రాయాలి నాకు ఐలైనర్. ఎదుగా తీస్తాను ఐడియా. చూడు నాకు ఎలా ఘోరంగా ఎక్స్పర్ట్ అయిపోయాను. ఐలైనర్ రా, ఐలైనర్ అన్నా, ఐలైనర్ ఫస్ట్ అది ఎలా చెప్తారో నేర్చుకో. ఐలైనర్ అన్నాను. ఐలైనర్ మంచి కార్నర్ రూమ్ ధారాది వ్యూ వచ్చిందిరా. పొద్దున్న నుంచి నువ్వు ఆయన మీదనే జోక్స్ చేస్తున్నావు, మా మామాజీ మీద. నేను చెప్తాను రేపు. గుర్తు తెచ్చుకుంటాను. అచ్చా, ఈరోజు రణబీర్ కపూర్ వస్తున్నారని బిల్లీ గారు అజంప్షన్. నాకేమో దీపికా పడుకోన్ కావాలి. అరే కానీ మొన్ననే ఏదో చూసాను రా, దీపికా పడుకోన్ లండన్ లో ఉంది. ఇప్పుడు ఎలా? నువ్వు కూడా చేపిస్తావా హెయిర్? ఫస్ట్ నువ్వే చేపి, అయితే ఈ లోపు నా మేకప్ అయిపోతుంది. రెడీయా? ఫైనల్ లుక్. ఫైనల్ గా ఇప్పుడు నిమిష గుర్తుగా తన ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. సో ఇది నా ఫైనల్ లుక్ గైస్. హౌస్ మై డ్రెస్ లుకింగ్? బాగుంది కదా? సుమనా? సుమన్ మన్ని. బెస్ట్ ఫ్రెండ్ సుమన్. కానీ హెయిర్ది నేను లుక్ సరిగా చేయలేకపోయాను బికాజ్ నేను అర్బన్ కంపెనీ బుక్ చేశాను. వాళ్ళు సరిగా చేయలేదు అసలు. నాకు పోనీటైల్ కావాలంటే ఏమో చేశాడు. ఫైనల్గా ఇంకా మళ్ళీ లూజ్ హెయిర్తోనే వచ్చేసాను. లాస్ట్ ఇయర్ కూడా నాకు లూజ్ హెయిర్ ఉండే, బిఫోర్ దాట్ ఆల్సో లూజ్ హెయిర్. అందుకే నేను ఈసారి కొంచెం చేంజ్ చేయాలనుకుంటే కుదరలేదనమాట. నా బ్యాగ్ చూపించలేదు కదా, ఇది కూడా నిమిషదే. And here we are, Regis Ballroom లో, and చాలా హడావిడి ఉంటుంది ఇక్కడ guys. As you can see, paparazzi, interviews, అది ఇది. I'm in shock. Like there are no words in my brain right now. I didn't know I was just coming to hang out. Something so fabulous that they're doing. कितना अनहेल्दी होता है. We all know the pros. Cancer may be will make a difference. Thank you so much. Thank you. But Ananya, I've heard so many stories that I'm going to know what viral मिलेगा यार. Why rising? Oh! So yeah, thank you so much, yaar. I mean, I feel like the connection that has happened with my fans is very, very special. ఏమోకి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఫస్ట్ అవార్డు నువ్వు తీసుకున్న బ్యూటిఫుల్ ఇండియన్? సో అదే అవార్డు ఇప్పుడు అందరికి ఇస్తున్నారు. అవార్డ్ ఫంక్షన్ లో నేను తీసుకున్నాను అవార్డ్. సో నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. నీకు ఎలా అనిపిస్తుంది రా? నీకు ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చింది సరే కానీ ఇంత పెద్ద సెలబ్రిటీ పక్కన కూర్చునేందుకు ఎలా అనిపిస్తుంది నీకు? బాగా అనిపిస్తుంది రా, బాబుడియల్ పక్కనే కూర్చున్నాను. ఒకటి నోటీస్ చేసావా, మనం థర్డ్ ఇయర్ ఇది బ్యూటిఫుల్ ఇండియన్ అవార్డ్కి వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ తెలుగు క్రియేటర్స్ వస్తున్నారు కానీ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతున్నారు. మనమే కాన్స్టెంట్ ఉన్నాం, మనమే పర్మనెంట్గా ఉంటున్నాం రా. సో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మనకి గవర్నమెంట్ జాబ్ లాగా అది. Congratulations on నేను అనుకున్నాను she is a UNICEF celebrity advocate for child rights in India. ఎంత ప్రిటీ ఉంది కదా. ఓకే, నెక్స్ట్ నేను రణబీర్ కపూర్ వస్తాడు అనుకున్నాను. నిమిషాకి చెప్పాను ఎంత కరెక్ట్ అయింది. నువ్వు టైగర్ ష్రాఫ్ అన్నావు, కార్తిక్ ఆర్యన్ అన్నావు, ఇంకొకటి ఏదో అన్నావు కదా నువ్వు. శిల్పా శెట్టి. శిల్పా శెట్టి ఎవ్రీ ఇయర్. టేబుల్ బుక్ చేయమంటే బాస్టియన్ అంటే శిల్పా శెట్టి రెస్టారెంట్, అక్కడ టేబుల్ బుక్ చేయమంటున్నారు. चॉकलेट बॉय हीरोज होते हैं
ఓనర్స్ని వెళ్ళి అడుగుతారా? ఫైనల్ గా ర్యాప్ అప్ అయిపోయింది రా ఈవెంట్. కానీ ఇంకా జరుగుతూనే ఉంది కానీ ఇంకా మాట బెడ్ టైం అయిపోయింది. సో మేము తినేసి వెళ్తున్నాం పడుకోవడానికి. మాకు 11 అయిపోయిందంటే ఇంకా మేము నిద్రపోయే టైం అయిపోయింది. అగైన్ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆడియన్స్, ఆల్ ఆస్ట్రిక్స్ ఆడియన్స్ అండ్ ఆల్ ఆర్ వెల్ విషర్స్ ఫ్యామిలీ అండ్ అందరు మాతో ఉండి ఇంతవరకు సపోర్ట్ చేశారు. మేము ఇంకా ముందుకెళ్తూ ఉంటాం, మిమ్మల్ని ప్రౌడ్గా ఫీల్ చేస్తాం. సో గ్లాడ్ టు మీట్ కాశా. ఫైనలీ ఒక తెలుగు క్రియేటర్ కలిసారు. చాలా చాలా హ్యాపీ. నేను చూసాను ముందు. నిన్న ఈవెంట్ అయిపోయి వచ్చి పడుకునేసరికి ఆల్మోస్ట్ 1:30 అయింది. వి వర్ సో టైర్డ్ దట్ వ్లాగ్ ఎండ్ కూడా చేయలేదన్నమాట. ఇప్పుడు మేము మా గ్రాండ్ మదర్ అంటే మా అమ్మమ్మ ఇంటికి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 2 days హాయిగా ఇలా స్పెండ్ చేసుకుని వాళ్ళందరితో కలిసేసి తర్వాత హైదరాబాద్ రిటర్న్ ఉంది. I hope you enjoyed this video, guys. If you did, you know what you have to do. Subscribe, like and share and follow us on all our social media handles. See you in another fresh new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix.